భారత సంవిధానము భాగము 2 పౌరసత్వము ఆర్టికల్ 9 ఏ వ్యక్తి అయినను ఏదేని విదేశీ రాజ్యము యొక్క పౌరసత్వమును తనంతట తాను ఆర్జించి ఉండినచో 5వ అనుచ్ఛేదమును బట్టి భారతదేశ పౌరుడు కారాదు, లేక 6వ అనుచ్ఛేదమును బట్టి గాని 8వ అనుచ్ఛేదమును బట్టి గాని భారతదేశ పౌరుడుగా భావింపబడరాదు. Constitution of India, Part 2, Citizenship, Article 9. Persons voluntarily acquiring citizenship of a foreign state, not to be citizens. No person shall be a citizen of India by virtue of Article 5, or be deemed to be a citizen of India by virtue of Article 6 or Article 8, if he has voluntarily acquired the citizenship of any foreign state. భారత సంవిధానము భాగము 2 పౌరసత్వము ఆర్టికల్ 10 ఈ భాగంలోని పూర్వగామి నిబంధనలలో దేని కిందైనను భారతదేశ పౌరుడగు లేక అట్టి పౌరుడుగా భావింపబడు ప్రతి వ్యక్తియు పార్లమెంటుచే చేయబడు ఏదేని శాసనము యొక్క నిబంధనలకు అత్యధీనమై అట్టి పౌరుడుగా కొనసాగవలెను. Constitution of India, Part 2, Citizenship, Article 10. Continuance of the rights of citizenship. Every person who is or is deemed to be a citizen of India, under any of the foregoing provisions of this part shall, subject to the provisions of any law that may be made by Parliament, continue to be such citizen. భారత సంవిధానము భాగము 2 పౌరసత్వము ఆర్టికల్ 11 పౌరసత్వ ఆర్జన మరియు సమాప్తిని గూర్చియు పౌరసత్వమునకు సంబంధించిన అన్ని ఇతర విషయములను గూర్చియు ఏదేని నిబంధన చేయుటకు పార్లమెంటుకు గల అధికారమును ఈ భాగము యొక్క పూర్వగామి నిబంధనలో ఉన్నదేదియు న్యూనపరచదు. The Constitution of India, Part 2, Citizenship, Article 11. Parliament, to regulate the right of citizenship by law. Nothing in the foregoing provisions of this part shall derogate from the power of Parliament to make any provision with respect to the acquisition and termination of citizenship and all other matters relating to citizenship.
సంవిధానము. భాగము 3. మౌలిక హక్కులు. సమానత్వమునకు హక్కు. ఆర్టికల్ 17. అస్పృశ్యత నిర్మూలన. అస్పృశ్యత నిర్మూలించబడినది మరియు ఏ రూపమునైనను దాని ఆచరణ నిషేధింపబడినది. అస్పృశ్యత నుండి ఉత్పన్నమగు ఏ అశక్తత అమలు జరుపుట శాసనరీత్యా శిక్షింపదగు అపరాధమగును. Constitution of India, Part 3. Fundamental Rights. Right to Equality. Article 17. Abolition of untouchability. Untouchability is abolished and its practice in any form is forbidden. The enforcement of any disability arising out of untouchability shall be an offence punishable in accordance with law. భారత సంవిధానము. భాగము 3. మౌలిక హక్కులు. మత స్వాతంత్ర్యపు హక్కు. ఆర్టికల్ 25. అంతరాత్మను అనుసరించి స్వాతంత్ర్యము, స్వేచ్ఛాయుత మతావలంబన, ఆచరణ, ప్రచారములు ప్రజాశాంతికి, నైతికతకు, ఆరోగ్యమునకు మరియు ఈ భాగము యొక్క ఇతర నిబంధనలకు అత్యధీనమై అంతరాత్మను అనుసరించి స్వాతంత్రమునకును, స్వేచ్ఛగా మతమును అవలంబించుటకును, ఆచరించుటకును, ప్రచారము చేయుటకును జనులందరూ సమానముగా హక్కు కలిగియుందురు. ఈ అనుచ్ఛేదమునందున్నదేదియు మతాచారణకు సంబంధించిన ఏదేని ఆర్థిక, విత్తీయ, రాజకీయ లేక ఇతర లౌకిక కార్యకలాపమును క్రమబద్ధపరుచునదై లేక పరిమితపరుచునదై సాంఘిక సంక్షేమమునకును, సంస్కరణకును లేక సార్వజనిక స్వభావము గల హిందూ మత సంస్థలలో హిందువులలోని అన్ని వర్గములకును, శాఖలకును ప్రవేశము కలగచేయు నిబంధన చేయునదై అస్తిత్వములోనున్న ఏదేని శాసనము యొక్క అమలుకు భంగము కలిగించదు లేక అట్టి ఏ శాసనమునైనను చేయుట నుండి రాజ్యమును నివారించదు. ఎక్స్ప్లనేషన్ 1. కృపాన ధారణ, కృపాన వహనము సిక్కు మతావలంబనములో చేరియున్నట్లు భావింపబడవలెను. ఎక్స్ప్లనేషన్ 2. ఖండము 2 యొక్క ఉపఖండము బిలో హిందువులను గూర్చిన నిర్దేశమునందు సిక్కు, జైన లేక బౌద్ధ మతావలంబ వ్యక్తులను గూర్చిన నిర్దేశము చేరియున్నట్లు అన్వయించబడవలెను మరియు హిందూ మత సంస్థలను గూర్చిన నిర్దేశము తదనుసారముగా అన్వయించబడవలెను. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to freedom of religion. Article 25. Freedom of conscience and free profession, practice and propagation of religion. 1. Subject to public order, morality and health, and, to the other provisions of this part, all persons are equally entitled to freedom of conscience,
and the right freely to profess, practice, and 2. Nothing in this article shall affect the operation of any existing law, or prevent the state from making any law, regulating or restricting any economic, financial, political or other secular activity which may be associated with religious practice. B. Providing for social welfare and reform, or the throwing open of Hindu religious institutions of a public character to all classes and sections of Hindus. Explanation 1. The wearing and carrying of kirpans shall be deemed to be included in the profession of the Sikh religion. Explanation 2. In subclause B of clause 2, the reference to Hindus shall be construed as including a reference to persons professing the Sikh, Jaina, or Buddhist religion, and the reference to Hindu religious institutions shall be construed accordingly. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు మత స్వాతంత్ర్యపు హక్కు ఆర్టికల్ 6 మత వ్యవహార నిర్వహణ స్వాతంత్ర్యము ప్రజాశాంతికి నైతికతకు మరియు ఆరోగ్యమునకు అత్యధీనమై ప్రతి మత శాఖ లేక అందలి ఏ ఉపశాఖైనను ఈ క్రింది హక్కును కలిగియుండును. మత మరియు ధార్మిక ప్రయోజనముల కొరకు సంస్థలను స్థాపించుట మరియు పోషించుట, మత విషయములలో స్వీయ వ్యవహారములను నిర్వహించుకొనుట, స్థిరాస్తిని మరియు చరాస్తిని కలిగియుండుట మరియు ఆర్జించుట, మరియు అట్టి ఆస్తిని శాసనమును అనుసరించి నిర్వహించుట. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to freedom of religion. Article 26. Freedom to manage religious affairs. Subject to public order, morality and health, every religious denomination, or any section thereof, shall have the right a. to establish and maintain institutions for religious and charitable purposes. B. to manage its own affairs, in matters of religion. C. to own, and acquire, movable and immovable property, and D. to administer such property in accordance with law. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు మత స్వాతంత్ర్యపు హక్కు ఆర్టికల్ 27 ఏదేని ప్రత్యేకమైన మతమును అభివృద్ధి చేయుటకు పన్నుల చెల్లింపును గూర్చిన స్వాతంత్ర్యము. ఏదేని ప్రత్యేకమైన మతమును
లేక మత శాఖను అభివృద్ధి చేయుటకు లేక పోషించుటకు అగు ఖర్చులను భరించుటకై ఏ పన్నుల వలన రాబడి నిర్దిష్టముగా కేటాయించబడునో ఆ పన్నులను చెల్లించుటకు ఏ వ్యక్తిని బలవంత పెట్టరాదు. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to freedom of religion. Article 27. Freedom as to payment of taxes for promotion of any particular religion. No person shall be compelled to pay any taxes, the proceeds of which are specifically appropriated in payment of expenses for the promotion or maintenance of any particular religion or religious denomination. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు మత స్వాతంత్రపు హక్కు. ఆర్టికల్ 28 కొన్ని విద్యా సంస్థలలో మత బోధ లేక మత సంబంధమైన ఆరాధన జరుగుతున్నప్పుడు హాజరగుటను గూర్చిన స్వాతంత్ర్యము. రాజ్య నిధుల నుండి సంపూర్ణముగా పోషింపబడుచున్న ఏ విద్యా సంస్థలోనూ ఎట్టి మత బోధనకైనను ఏర్పాటు చేయరాదు. ఖండము 1లో ఉన్నదేదియు రాజ్యముచే నిర్వహింపబడుచుండి మతబోధ జరగవలెనని ఆపేక్షించు ధర్మాదాయము లేక ట్రస్ట్ కింద స్థాపించబడిన ఏ విద్యా సంస్థకును వర్తించరాదు. రాజ్యముచే గుర్తింపబడిన లేక రాజ్య నిధుల నుండి సహాయమును పొందుతున్న ఏదేని విద్యా సంస్థలో హాజరగుచున్న ఏ వ్యక్తినైనను అట్టి సంస్థలో చేయబడు ఏదేని మత బోధలో పాల్గొనవలసినదని కానీ అట్టి సంస్థలో లేక దానికి సంబంధించిన ఏదేని ఆవరణలో జరపబడు ఏదేని మత సంబంధమైన ఆరాధనకు హాజరు కావలెనని కానీ అందుకు ఆ వ్యక్తిని కానీ ఆ వ్యక్తి మైనర్ అయినచో అతని సంరక్షకుడు కానీ సమ్మతించిననే తప్ప కోరరాదు. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to freedom of religion. Article 28. Freedom as to attendance at religious instruction or religious worship in certain educational institutions. 1. No religious instruction shall be provided in any educational institution, wholly maintained out of state funds. 2. Nothing in Clause 1 shall apply to an educational institution which is administered by the state, but has been established under any endowment or trust, which requires that religious instruction shall be imparted in such institution. 3. No person attending any educational institution recognized by the state, or receiving aid out of state funds, shall be required to take part in any religious instruction that may be imparted in such institution, or to attend any religious worship that may be conducted in such institution or in any premises attached thereto, unless such person or
if such person is a minor,